ఎన్నో లక్షల మంది యూట్యూబర్స్ ఉన్నారు. లక్షల్లో వాళ్ళకి సబ్స్క్రైబర్స్ రాగానే ఎన్నో రకాల మోసాలు చేయడానికి కొంతమంది యూట్యూబర్స్ పాల్పడుతున్నారు. సబ్స్క్రైబర్స్ పెరిగిన వెంటనే ఎన్నో రకాల వ్యాపారాలు, ఎన్నో రకాల బెట్టింగ్లు కట్టి కోట్లు సంపాదించడం, ఎన్నో రకాలుగా కేజీలు చొప్పున చికెను మటను ఏ ఒక్క పార్టు వదలకుండా తినేస్తూ ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు. వాళ్ళు ఒక్కొక్కరు తింటున్న నాన్ వెజిటేరియన్ అయితే ఒక ఉమ్మడి కుటుంబానికి సరిపోతుంది. ప్రజలు గొర్రెలు మందలు అంటారు కదా, వీళ్ళు అలాగే పడి చూస్తున్నారు. ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక్కరూ కూడా చూస్తున్న వాళ్ళకి చిన్న సందేశం కూడా ఇవ్వడం లేదు. ఇటువంటి సమయంలో పావని కిషోర్ అన్న ఛానల్లో భర్తని విని అడగడం, అప్పుడప్పుడు వినీకి భర్త కాఫీ చేసి పెట్టివ్వడం, చిన్న స్నాక్స్ చేయడం, బిడ్డలకి చూస్తూ జడలు వేయడం చూస్తుంటే ఈ కాలంలో కూడా ఇంత మంచి భార్యాభర్తలు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళు రీల్స్ చేయడం లేదు, రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటారనిపిస్తుంది. పావని అండ్ కిషోర్ ఛానల్ చూస్తుంటే కొంతమంది న్యూ కపుల్స్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంటే జీవితం స్వర్గం అని చిన్న ఆలోచన వాళ్ళల్లో తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో బ్రేకప్లు, వెళ్ళిపోవడాలు, ఇల్లీగల్ అఫైర్స్ ఒకటేమిటి అన్ని రకాల చండాలాలు కొత్త జంటల్లో చోటు చేసుకుంటున్నాయి. కానీ వాళ్ళకి కనువిప్పు కలగాలంటే ఇలాంటి ఛానల్స్ చాలా రావాలి. ఒక్క మాట నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలను, వీళ్ళు కావాలని రీల్స్లో అలా నటించడం లేదు. వాళ్ళ జంటే అంత. ఎందుకంటే వాళ్ళ మాట తీరు, ఆ అబ్బాయి అమ్మాయిని అడగడం, అమ్మాయి చిన్ను అని చెప్పడం, అబ్బాయి విని అని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కొంతమంది కపుల్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంటే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది అన్న ఆలోచన బయలుదేరుతుందేమో అని ఛానల్స్ చాలా రావాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి.